నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఒకరికి అన్యాయమైతే మరొకరికి న్యాయమా? జాతీయ రహదారి పక్కన 11 kV కొత్త లైన్పై భిన్న అభిప్రాయాలు. షాయంపేట మండలం మాందారిపేట గ్రామంలోని జాతీయ రహదారి పక్కన కొత్తగా వస్తున్న 11 kV కొత్త లైన్ను రోడ్డు పక్కన నివాసం ఉంటున్న ప్రజలు మాకు వద్దు అని తిరస్కరిస్తున్నారు. ఇదివరకు పాత లైన్ వారికి కరెంట్ షాక్లతో ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది కాదా అని విమర్శిస్తున్నారు. ఒకరికి అపాయమైనది మరొకరికి బాగుంటుందా అని వాపోతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలోకి వాహనాలు దూరినప్పుడు ఏం చేశారు? ప్రస్తుతం మీరు లైన్ వేస్తే ఆ కరెంటు స్తంభాలను వాహనాలు గుద్దితే మా పరిస్థితి ఏంటి అని భయాందోళన చెందుతున్నారు. 11 kV మాకు ఎమ్మెల్యే జాతీయ రహదారి పక్కన 11 kV లైన్ రాకుండా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారని కాలనీవాసులు చెబుతున్నారు. ఎమ్మెల్యే చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. స్థానిక ఎస్ఐ పరమేశ్వర్ సంఘటన స్థలానికి విద్యుత్ అధికారులతో వెళ్లి కాలనీవాసులను 11 kV వల్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు 11 kV కరెంట్ లైన్ వేస్తే జాతీయ రహదారిపై మేము నిరాహార దీక్షలకు సిద్ధమని అంటున్నారు. వసూలు చేసి టాంబాలు అన్ని ప్రయత్నం చేస్తారు. మాకు ఎవరు ఇచ్చిందని తెలియదు. ఈ టాంబాలు వేస్తారని మాకు తెలిస్తే మేము టాంబాలు వేయనిస్తలేవు. మాకు కూడా వాళ్ళకెట్ట ప్రవాదం, మాకు కూడా అట్లే ప్రవాదం. డబ్బులు వచ్చేటోడో పేటోడో గుర్తే మేము కూడా వస్తాం. భయపడి మేము వద్దంటారు. మా ఇళ్ళ మీదకి వస్తుంది. మా టాపులు కూడా ఊరుతాయి. అది 5,000 వసూలు చేసి మరి ఎవరికి ఇచ్చారో ఎవరు తీసుకున్నారో మాకు కూడా తెలియదు. కానీ ఇంటికి అయితే 5,000 వసూలు చేసిందని తెలుసు. ఎన్నిళ్ళు ఒక 10 ఇళ్ళు దాకా ఉంటుంది. అక్కడ రోడ్డు సైడ్ భూములు ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారని తెలిసింది. నా పేరు అది 9వ వార్డు నెంబర్. వార్డు నెంబర్ కానీ అది మనం ఇప్పుడు మనకు తెలియదు. అది ఎవరు ఎంత ఇచ్చి ఎవరు తీసుకున్నారో ఇప్పుడు అదంతా మనకు తెలియదు. ఇల్లు కొనుక్కొని మీ ఊర్లో ఓడుకున్నాం. 4 లైన్ అయితే పెద్ద ఇబ్బంది అవుతుంది అని లైన్స్ తీయకంటే ఎంత చేసినా ఇబ్బంది పెట్టి నమ్మించి వస్తాళ్ళు వేస్తాళ్ళు ఆడవాళ్ళు వెళ్తారు. మేము సత్తన్న చెప్పినా కూడా తీసి మనుషులు ఏమంటే కూడా 4 లైన్ గవర్నమెంట్ అంటారు. రేపు రోడ్డు కాంటే టాంబాలు ఉంటాయి సార్. యాక్సిడెంట్ వచ్చి కుదురుతుంది. మా ఇంటి మీద పడేది సార్. లారీ పడ్డది అక్కడ లారీ పడ్డది. ఇక్కడ అయితే ఎట్లుంటుంది సార్? మాకు ఇబ్బంది అవుతుంది అంటే అసలు ఇంటలేదు. ప్రాణానికే ప్రమాదం సార్. ప్రమాదం అంటే కాగితం రాసిస్తానంటారు సార్. పేపర్ రాసిస్తామమ్మా మీకు అని అంటారు. డబ్బులు ఇచ్చి వాళ్ళని కట్టుకున్నారు సార్. ఇచ్చిల్లాడు సార్. మాకు తెలియదు కానీ ఇచ్చిల్లు అంటారు. వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళ మాట వింటారు. వెనుకకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ మాకు రోడ్డు సార్. చెర్లకి వెళ్ళేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండేది. మడికట్టలకి వెళ్ళాలి, పొలాలకి వెళ్ళేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండేది. అట్లా ఏంటంటే
సార్ దీని గురించి